This is what I want, guys. यहाँ से नक्को पटो पट 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 के ఎవరు సిస్టమ్ ఎట్లా వస్తుంది అది ఎట్లా కొట్టుకుని పట్ ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య పట్టుకోరు యాందిరయ్యా యాం చేస్తున్నా ఒక ఆటోడు గుద్దేసిండు దీన్ని ఆ మాటలనే గుద్దేశాడు వాడు అయిపోయి సో హలో గైస్, దిస్ ఈజ్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి యాదవ్ స్టంట్. సో అనదర్ వీడియో ఆఫ్ మై పోలో మోడిఫికేషన్ అనమాట. సో లాస్ట్ టైం మనమైతే ముందు ఒక వీడియోలో ఎండ్ క్యాన్ ఒకటి వేయించినాం, అండ్ దాని తర్వాత బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ వేయించినాం, డైరెక్ట్ ఇంటేక్ ఎయిర్ సిస్టమ్ది. సో దాని తర్వాత నాకు అర్థమైందనమాట పర్ఫార్మెన్స్ ఎట్లుంది కార్లో అని చెప్పేసి. సో అంటే ఎండ్ క్యాన్ వేయించిన తర్వాత స్టాక్ ఎట్లుంది, స్టాక్ తర్వాత ఎండ్ క్యాన్ వేయించినప్పుడు పర్ఫార్మెన్స్ ఎట్లుంది, అండ్ బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ వేసినాక పర్ఫార్మెన్స్ ఎట్లుంది అని చెప్పేసి చూసినాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎండ్ క్యాన్ నుంచి రెజోనేటర్ డెలిట్ చేసేసి ఒక స్ట్రైట్ పైప్ వేస్తున్నాం అనమాట. సో ఎట్లా అంటే నేను స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఒకసారి మనకి 70,000-80,000 అవుతుంది ఎగ్జాస్ట్ చేంజ్ చేయడానికి. సో పైసలు ఉన్నప్పుడు కొన్ని చిన్న వర్క్ చేపిస్తున్నాం. సో అట్లా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఎండ్ క్యాన్ దగ్గర నుంచి రెజోనేటర్ వస్తుంది అనమాట మధ్యలో. ఆ రెజోనేటర్ డెలీట్ చేసి స్ట్రైట్ పైప్ వేస్తాం అనమాట. సో ఆ స్ట్రైట్ పైప్ వేయడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. సో వేసినాక దీని సౌండ్ ఎంత పెరుగుతుంది అండ్ దీని పర్ఫార్మెన్స్లో ఎంత చేంజ్ వస్తుందో కూడా చూద్దాం. అండ్ ఆల్సో గైజ్ 26కి మనకి తెలంగాణ పోలో క్లబ్ నుంచి అయితే ఒక డ్రైవ్ ఉంది. సో ఈ డ్రైవ్ వచ్చేసి లైక్ సాద్నగర్ సంథింగ్, ఇంకా లొకేషన్ కన్ఫర్మ్గా ఫిక్స్ కాలే. సో అక్కడికైతే వెళ్తున్నాం. సో మీరు కూడా ఇన్ కేస్ ఏదైనా పోలో ఓనర్ అయినా ఆర్ఎల్స్ మీ దగ్గర పోలో ఉన్నా ఆర్ మీ ఫ్రెండ్స్ దగ్గర పోలోస్ ఉన్నా యూ కెన్ జాయిన్. అండ్ మీరు నాకు డిఎం చేయండి మన ఇన్స్టాగ్రామ్లో. లెట్స్ మీట్ అండ్ లెట్స్ డ్రైవ్ ఆన్ దిస్ రిపబ్లిక్ డే. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే బేగంపేట్కి వెళ్దాం ఒక గ్యారేజ్కి. సో ఆ గ్యారేజ్కి వెళ్ళినాక అక్కడ ఏంది ప్రాసెస్ రైట్ పడదా. సో ఆ బేగంపేట్కి వెళ్ళినాక ఆ గ్యారేజ్కి వెళ్ళినాక మనము ఏం చేద్దాము, అక్కడ ఏమేమి వర్క్ అయితే ఎంత టైం అవుతుందో తెలియదు ఫస్ట్ థింగ్, ఎందుకంటే వెల్డింగ్ వర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో అక్కడ వెళ్ళినాక తెలుసుకొని మనమైతే ఇవాళ ఇది కంప్లీట్ చేద్దాం. దీని తర్వాత మనం కార్కి ఏం ఎంపిస్తున్నాం అని చెప్పేసి ఇంకా ఆలోచిద్దాం నెక్స్ట్. సో లెట్స్ గో గైస్. సో గైస్ మనమైతే లొకేషన్కి వచ్చేసినాము. సో ఇదే ఆ గ్యారేజ్. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ నమాజ్కి వేరంట, రాగానే మనం పని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎంత జల్దీ అయితే అంత జల్దీ వేసుకొని వెళ్ళిపోయాం. సో మీకు అప్పటివరకు నా కార్ మీకు గీతలు చూపిస్తే కొన్ని విషయాలు చెప్తాను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇది మనది కాదు, ఏది పెట్టిందో ఇగో ఇదొకటి ఏమో, ఇగో ఎంత డేంజర్ రాకిస్తే గీసుకుంటో చెప్పు. ఇదొకటి, ఇది ఆంటీ పెట్టింది కదా రోజు లాస్ట్ బ్లాగ్లో చూపిస్తున్నా ఆమె మొత్తం వన్ షాట్. ఇది ఇడికి లైన్గా ఇడి వరకు ఇది కూడా ఆమెదే, తీయలే, గుర్తులు అట్టనే ఉండాలని ఆమె గుర్తు ఉంచుకున్నా. ఆమె గుద్దిందని గుర్తుగా ఉంచుకున్నా. ఏంది నువ్వు ఆమెను గుర్తుగా ఉంచుకున్నావు. మన సూపర్ స్టార్ ఈడ పైన ఈడ ఒకటి ఇదంతా మెయిన్ ఇది అనమాట. సో గైజ్ అయితే మా ఇంటి దగ్గర పార్కింగ్లో పెట్టిన గైజ్ ఒక ఆటోడు గుద్దేసిండు దీన్ని. ఈడనే కాకుండా ఈడ ఎల్లో కనిపిస్తుందా, ఎల్లో ఇదంతా ఇది పాతదే, కారు కొన్నప్పటి నుంచి ఉంది. ఇది చూడండి గైజ్. సో ఇదన్నమాట. సో ఇగో ఈడ కూడా ఆటోడు కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడిపిస్తున్నా లేకపోతే ఇంకేడైనా పెట్టుకొని నడిపిస్తున్నా తెలియదు, కానీ ఇదంతా అండ్ ఇది ఊసిపోయింది అనమాట. దీన్ని మళ్ళీ నేను ఫిట్ చేసినట్ట ప్రెస్ చేసి. సో ఇది ఎట్లా అవుతుంది అంటే ఇగో ఈడికెన్స్ ఉంటుంది, ఈడికెన్స్ స్టార్ట్ అవుతుంది, ఈడ కూడా తాకుతుంది. అయితే ఇది ఎట్లయితుంది అంటే ఏమో సార్ ఆవిడకి తెలుసు. మా ఇంటి కూడా ఆటోడు వస్తాడు, ఇంటి కూడా పెడతాడు.
అది ఎవరో అయితే పెడితే నేను అన్న ఇక్కడ నువ్వు తీసేటప్పుడు పోయేటప్పుడు జాగ్రత్త కారు పెట్టినా అని చెప్తానంట. ఒక క్యాబ్ వస్తుంది అప్పటి లోపలికి, క్యాబ్ వచ్చి ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ ఇవ్వగానే సీదా డైరెక్ట్గా ఒక ఆమె ఎక్కుతుంది, దిగదు. వాడు జోస్గా సీదా ఇంకలికి వెళ్ళిపోతాడు అనుకో. సీదా పోయి ఆడ ఏడ లాస్ట్ పెడుతుంది ఆ గల్లీలో. అవును, రెండు గుద్దినప్పుడు వస్తుంది చెప్పమని. లేదు బయట నుంచి మాట్లాడుతుంటే ఆటోతో ఇట్లా ఆడ పెడితే ఎవరు బుద్ధి పోతారో ఏం తెలియదా నాది అని చెప్పి మాట్లాడుతుంటా కథం. ఆ మాటలనే గుద్దేశాడు కొట్టుకుంటా కథం. ఆ మాటలనే గుద్దేశాడు కొట్టు అయిపోయి. నంబర్ తీసుకున్నా, ఫోటోలు వీడియోలు తీసుకున్నా కానీ చేంజ్ చేయాలని చెప్పు. మళ్ళీ మొత్తం బంపర్ కలర్ అంతా చేంజ్ చేయాలి, మళ్ళీ ఒరిజినల్ కలర్ పోతుంది అని చెప్పి ఇంక అట్లనే వదిలేసిన గైస్. సో ఇట్లా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. సో అందుకే అంటారు లైక్ ఫస్ట్ ఏం కొన్నా కొనకపోయినా ఇల్లు కొనుక్కోవాలని చెప్పి, సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి. సో నాకు కార్ కొన్నాక అదే సొంత ఇల్లు ఉంటే పార్కింగ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. పార్కింగ్ ఎట్లనే చేస్తాం అప్పుడు. సో అట్లా అనమాట. సో ఫస్ట్ ఇల్లు కొనుక్కున్నాక మీతో ఏమని చేయాలన్నమాట. లేకపోతే ఇట్లా చూపించుకోవాల్సి వస్తుంది నా లెక్క ప్రతి వీడియో. అంటే ఫస్ట్ సెకండ్ టైం చూపిస్తున్నావు, ఫస్ట్ టైం చూపించినది కదా అట్లా చూపించాలన్నమాట. ఇక ఇవి ఏడబడ్డాయో తెలియదు. ఇది పిల్లి కుక్కన ఎక్కింది పైకి. ఇది ఆడ కవర్ కప్పి పెట్టినా ఈడ కూరలు ఇంటికాడ. కాదు బాయ్, పిల్లి గోరు గీతలు కుక్క పిల్లి. సో అట్లుంటుంది గైస్. అంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇల్లు కొనుక్కోవాలి, ఆ తర్వాత కార్ కొనుక్కోవాలి. కాదు, ఫస్ట్ బండి కొనుక్కోవాలి, తర్వాత కార్ కొనుక్కోవాలి, ఆ తర్వాత ఇల్లు కొనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు బండి కొనుక్కున్నాం అనుకో, ఇల్లు లేకుండా బండి మేము అనుకోవచ్చు. కార్ కొనుక్కున్నాం అనుకో కార్లో వండుకోవచ్చు. సో అట్లా అనమాట. ఆటోలో కూడా వండుకోవచ్చు. కార్ కొంటే ఏంటంటే మనం ఉల్టా పెట్రోల్ వచ్చి తిరగాలి. అది ఆటో అనుకో, సో డైలీ సాయంత్రం సవారీ పోయినాం అనుకో అయిపోయి ఎన్నో పైసలు పడతాయి, అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. గ్యాస్ పైసలు అంతే. సో గాయ్స్ ఆయన వచ్చినాక చాలా అయిపోయింది రౌండ్ పైన. ఆయన వచ్చినాక మాట్లాడదాం. బాయ్. సో మీరేమైనా ఉంటే సజెస్ట్ చేయండి, లైక్ మంచి డిజైన్. సో లెట్స్ స్టాక్ తీసేసి వీరు ఒక అంటే కొంచెం యూనిక్ ఉండేలాగా చూడండి. సో ఎవరి దగ్గర లేనట్టు. సో ట్రై చేద్దాం. మీరు ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారో చూద్దాం. లాస్ట్ టైం కూడా మనం అడిగినాం, లైక్ మీరు ఏమంటారు రేడియో అంటే స్టిక్కరింగ్ ఏదైనా సజెస్ట్ చేయమని చెప్పిన ఇప్పటివరకు ఎవరు సజెస్ట్ చేయలేదు. సో అట్లా కొంచెం సజెస్ట్ చేస్తే నాకు కూడా ఐడియాస్ వస్తాయి, చూద్దాం. క్యాథలిక్ కన్వర్టర్ అనమాట. సో దీన్ని కట్ చేసిరు అండ్ నెక్స్ట్ రెజోనేటర్ కూడా డిలీట్ చేస్తున్నాం. సో ఈ రెండు డిలీట్ చేసి మధ్యలో బెండ్ పైప్ నుంచి డౌన్ పైప్ వరకు ఒక పైప్ వేసేస్తాం. ఇంకా ఇది ఒక సగం సెమీ అవుతుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో మనం ఫుల్ సిస్టమ్ అంటే డౌన్ పైప్ వేసుకొని, యాక్చువల్లీ డౌన్ పైప్ వేసి ఫుల్ సిస్టమ్ చేస్తే మనకి ట్యూనింగ్ కంపల్సరీ చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి మనం ఓన్లీ ఆ డౌన్ పైప్ అట్లనే పెట్టి ఇది కట్ చేపించేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక పైప్ వస్తుంది, స్ట్రైట్ పైప్ మిడిల్లా. సో ఈ సౌండ్ ఎట్లుంటుందో విన్నాం ఈసారి. లాస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేసినాం జస్ట్ బేస్ ఒక్కటే వచ్చింది, ఈసారి కొంచెం సౌండ్ వస్తుందేమో అనుకుంటున్నా. బట్ లాస్ట్ టైంలో ఫుల్ ముందే ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యి లాస్ట్కి డిసప్పాయింట్ అయినట్టు అయితే కాదు. ఈసారి సౌండ్ విన్నాకనే చెప్తాను అందరూ. కట్టుకోరు యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్.
मार के गए तो घुस जाता हूँ। पैसा भी हार गया, नहीं मारना पड़ता राउंड। लेके इसकी लोपर दिया गया है ना बीच में, तो बीच में सपोर्टिंग लोपर डालना पड़ता है। पहले तो बैग लगाना, हाँ लगा के देखते पहले लगा दे, पूरा लगा दे। तो खाने से निकाला इसकी कुछ जरूरत नहीं थी भाई। పైప్ కొనుకొచ్చాం కుక్కడా ఇలా పెద్ద ఫైట్ పడ్డాడు. ఇప్పుడు ఇది వేసినాక సౌండ్ విన్నాం ఎట్లా వస్తుంది. సో ఇది క్యాథలిక్ కన్వర్టర్, ఇది రెజోనేటర్. సో ఇవి రెండు అయితే డెలిట్ చేసేసినాం. ఎట్లనే మనం ఇది అట్లా ఉంది. ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ఇదే సో ఇదైతే ఏం అనిపిస్తలేదు. దీనికి మొత్తం జాలి అని చూడు. దీంట్లో జారీ అనిపిస్తుంది. బైక్ ఇక్కడ నుంచి చూడు, వెనకాల నుంచి లైట్ ఉంది మెష్ ఇది. దానికి సో ఇట్లా ये साइड से पत्थर लगाओ बम्पर को, बोलते रहते तू हिलाया क्यों? मैं सेटिंग मिलाया था पूरी, पहले से चल रहा हो, पहले से चल रहा हो, लगाए जब से चल रहा करे हो बॉक्स की बॉक्स जब डाले ना लगा. ఏందిరా ఏం చేస్తున్నావు? యాందిరయ్యా యాం చేస్తున్నా? ఓ అది అతకవై నేను అది చూడంగా నాకు అర్థమైపోయింది. అది కాలింది ఇరా, నీకు కనిపిస్తుంది చూడు. సో గైస్ ఇట్లా ప్రాపర్గా చేయకపోతే ఇట్లా కటింగ్ ఇట్లా అయిపోతుంది అనమాట. కాలిపోయి ఏమో నీ ఫోన్ अरे पटपट आवाज आ रही जी. दिवाली का फटाका फोड़ हो गई. दिवाली के पटाखे फोड़ रहे. यहाँ से नक्को पटो पट 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 के. చూడు గైస్ పని అయితే అవుతుంది. సో ఇంకొక మేబీ 5:20 ఇంకొక 20 నిమిషాల్లో అయిపోవచ్చు. సో అయిపోయాక హౌ ఇట్ సౌండ్స్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఇట్ షుడ్ లైక్ షుడ్ రోర్ రోర్. సో ఇట్లా ఉండాలి ఇల్లు. ఇట్లా ఇట్లా ఇల్లు ఉండి ఇట్లా పార్కింగ్ ఉంటే జాగా ఏం చేస్తాం మనం? కానీ మన కార్లో ఉంటుంది. కార్ వద్దు ఇన్ని గనం ఏమనకు ప్రాక్టీస్ చాలు. అన్ని తీసి పాడేస్తా నేను పక్కకి. రోడ్ స్క్రాప్లో అమ్మేస్తా. దాంట్లో చూడు రోడ్, దాంట్లో రోడ్ చూడు. అక్కడ రోడ్ చేసేయాలి. అదే అంటున్నా నేను. ఏమంటున్నా ఇన్నే ప్రాక్టీస్. ఇవన్నీ ఏం చేస్తా? స్క్రాప్లో అమ్మేస్తా. స్క్రాప్లో అన్నీ కావాలంటే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అమ్మేసి మొత్తం జాగా వేసుకొని ఆడ నుంచి ఇడికి పెద్ద గ్రౌండ్ వేసి మొత్తం గోడలు లేవట్టేస్తాం. ఇట్లా లేవటేసి ఇట్లా పైకి ఆ మెట్లు ఉన్నాయి కదా గైస్, ఇట్లా మెట్లు దిగంగానే సీదా కిందికి వస్తాం. ఇట్లా బండి పార్కింగ్లు ఉంటాయి. ఈడికేంచి సీదా తీసుకొని అట్లనే అల్లకేంచి చెట్లకేంచి ఇట్లా వీలు కొట్టుకుంటే వచ్చి ఇట్లా తిప్పుకొని వామప్ చేసుకొని వచ్చింది. రెజోనేటర్ ఇంకా క్యాథలిక్ కన్వర్టర్ రెండు డెలిట్ చేసేసి డౌన్ పైప్ నుంచి లైక్ ఎగ్జాస్ట్ వరకు ఒక స్ట్రైట్ పైప్ అయితే వేసుకొని వెల్డింగ్ చేస్తాం. సో ఇప్పుడైతే సౌండ్ పెరిగింది, మీకు అది చూపిస్తా, వెయిట్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్రీ అడ్వైజ్ ఇస్తాం మీకు. ఏమైనా మన కంపెనీ నుంచి వస్తాయి కదా స్టాక్ పార్ట్స్, అవి మాత్రం ఎప్పుడు పడేయద్దు. ఎందుకంటే ఎప్పుడన్నా లైఫ్లో ఎప్పుడన్నా అంటే మీ బండి స్టాక్ చేసుకోవాలనుకున్నా, ఏమైనా వేయాలనుకున్నా కానీ అప్పుడు మీరు ఆ పార్ట్స్ ఏదంటే వదిలేసినా ఒకవేళ అమ్మేసినా కానీ అవి చాలా ఇంపార్టెంట్. మనం మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. అదే మీరు అది ఒక ఇంట్రెస్ట్ స్టోర్ చేసుకున్నాను అనుకో మీకే యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూపిస్తే ఏమేమి తీసుకున్నాం. సో ఈ మూడు అనమాట. సో ఆల్రెడీ మనము మన ఏమంటారు ఎయిర్ ఫిల్టర్ బాక్స్, ఇంకా ఒరిజినల్ స్టాక్ సైలెన్సర్ ఉంటుంది కదా, అవన్నీ మనం ఇంట్లో పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఇది క్యాథలిక్ కన్వర్టర్, ఇది రెజోనేటర్. సో ఇవి రెండు మనం స్టోర్ చేసుకున్నాం. అండ్ ఇట్లాంటి చిన్న చిన్న పార్ట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఏదంటే వాడే కానీ ఇంట్లో దాచుకుంటాం. ఇదే ఫ్రీ అడ్వైస్. ఇదే ఫ్రీ అడ్వైస్. ఇప్పుడైతే మీ అందరికి ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తా అనమాట మన పోలోది. ఇట్స్ నాట్ ఫుల్ సిస్టమ్,
బట్ సెమీ సిస్టమ్ ఆఫ్ సిస్టమ్ అది ఏమన్నా మీరు పేరు పెట్టుకోండి. పక్కన పెట్టినా కూల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ सूरत देखे पहचान लेना कौन है बोल के సో గాయ్స్ వెంటనే వస్తుంది కదా అప్పుడు రివర్స్ ఇష్టప్పుడు ఎట్లా వస్తుంది? అది ఎట్లా కొట్టుకుంది పట్ అమ్మ ఏం ఫీల్ ఉండదు మామ ఈడ. పట్ పట్టు కానీ ఒకటే బాయ్ మీ ఇంటికాడ నైట్ టైంలో కుక్కలు పడతాయి. కార్లు ఉంటాం కాబట్టి ఏం కాదు. కానీ ఇంకోటి ఏంటంటే థింగ్ మన నైట్ టైంలో ఎప్పుడైనా లేట్ నైట్ తీస్తే ఇంటి దగ్గర దొరికిపోతాం అనమాట. ఎప్పుడు ఇంట్లో తెలియకుండా కార్ తీస్తాం కదా, అప్పుడు సౌండ్ రాగానే లేచేస్తాం అనమాట. అట్లా అయినా మన ఇంటికాడ ఉండదు, బండి కొంచెం దూరం ఉంటుంది. కానీ నార్మల్ ఓన్లీ ఎండికాయ ఉన్నప్పుడే ఒక గల్లీకి 100 మీటర్స్ దూరం ఉన్నప్పుడు నైట్ టైం ఇట్లా బేస్ సౌండ్ వినిపిస్తుంది అనమాట మన బండిది. కానీ ఫైనల్గా అనుకోండి, ఓహో ఓహో Wow, nice. This is what I want, guys. ఇందుకోసమే కదా పెట్రోల్ బండి కొన్నా. ఎంతమంది అన్నారు పెట్రోల్ బండి ఎందుకు కొన్నావు అని. లుక్ ఎట్ దిస్. సో గైజ్ నెక్స్ట్ వీడియో వరకు ఇంకా అంటే ఇంకొక 2-3 వీడియోస్ లోపల మనం ట్యూన్ కూడా చేయించాలని కోరుకోండి. అండ్ గైజ్ కిందికేంచి కదా థ్యాంక్ యూ మెన్షన్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో గైజ్ నెక్స్ట్ ఇంకొక 3-4 వీడియోస్లో మనం అయితే పక్క అంటే లైక్ వాల్వేడడానికి చేపిస్తాం. ఎందుకంటే మనకు తెలిసి ఆ సిటీలో ఎంత పోలీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయో. సో వాల్వేడడానికి చేపించుకొని అంటే ఇంకా మనకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడనే యూజ్ చేస్తాం. సో జల్దీ ట్యూన్ చేయించుకోవాలని అయితే కోరుకుంటున్నా. సో గాయ్స్ ఇంత సాటిస్ఫాక్షన్ ఉంది తెలుసా సౌండ్ అసలు. బాబా గాయ్స్ అమ్మా కార్ కొన్నప్పటి నుంచి అనుకుంటా ఇవాళ అయింది గాయస్. గాయస్ లిటరల్లీ నేను ఎవరైనా పోలో గాయస్ ఎవరైనా ఎగ్జాస్ట్ చేసుకొని ఇట్లా హోండా సిటీ కానీ ఏ కార్ అయినా కానీ ఇట్లా వెళ్తుంటే అంటే నా ఫేవరెట్ పోలో కదా. సో వెళ్తుంటే నేను ఇట్లా చూస్తుండే అనమాట. అరే నేను ఎప్పుడు కొంటా కారు, నేను ఎప్పుడు అట్లా ఎగ్జాస్ట్ వేయించుకుంటా, నేను ఎప్పుడు అట్లా ఇంకా ఆప్షన్ మ్యాక్స్ రాలే కానీ జస్ట్ ఎగ్జాస్ట్. సో ఆ సౌండ్, ఆ కార్ సౌండ్, ఆ బీట్ ఎప్పుడు వింటా ఉండే. బట్ ఇవాళ అయ్యిందనమాట అది. అంటే లైక్ కార్ కొనడము తర్వాత కార్ కొన్న 4-5 months తర్వాత అగైన్ లైక్ సీ దిస్